వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి మాసంలో మీకు ఏ విధమైనటువంటి గ్రహస్థితి కలగబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ధనురాశి వారికి అత్యంత శ్రేయోదాయకమైనటువంటి కాలము ఈ ఫిబ్రవరి మాసం. ఏమంటే ఈ ఫిబ్రవరి నెలలో కూడా మీకు ఉండేటువంటి కష్టాల నుండి మీరు బయటపడకపోతే ఇది జాతకపరమైనటువంటిది ఇది కాదు, ఇంకోటి ఏదో ఉందని అర్థం. ఎందుకంటే గోచార పరంగా 100% తృతీయ స్థానంలోకి రవి, కుజుడు, రాహువు, అలాగే గురుబలం ఉండి చంద్రుడు బలంగా ఉండి అన్ని గ్రహాలు అనుకూలంగా మారబోతూ ఉన్నటువంటి కాలం. అంటే గతం నుండి పడుతూ ఉన్నటువంటి కష్టాల నుండి విముక్తి గనక ఫిబ్రవరి అలాగే మార్చి మొదటి 2 వారాల్లో గనక దొరకకపోతే జాతక సమస్య కాదు, ఇంకోటి ఏదో సమస్య ఉందని అర్థం. అంత కాన్ఫిడెంట్గా చెప్పచ్చు. ఎందుకు? ఈ తృతీయ స్థానమందు రవి కానీ తృతీయ స్థానమందు కుజుడు కానీ ఇష్టసిద్ధి సదారోగ్య అన్నారు. ఇప్పుడు ఈ మాసంలో గమనించండి, గత మాసంలో పంచగ్రహ కూటమి మీ 2వ స్థానంలో ఏర్పడింది. మాట మాట్లాడడానికి అవకాశం ఉండదు. పలానా మీ నిర్ణయాన్ని వెళ్ళగక్కడానికి కానీ లేదు పలానాది చేయాలి అన్న మీ థాట్ని 10 మందికి చెప్పడానికి కానీ అవకాశం ఉండదు. నోరు నొక్కేసినట్టు అయిపోతుంది, ఏమి చేయడానికి ఉండదు. ఈ మాసంలో మీకు స్వేచ్ఛ లభిస్తుంది. ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ అన్నారు. అంటే తృతీయంలోకి వెళ్ళినటువంటి రవి అక్కడ ఉన్నటువంటి రాహువుతో కలిసి ద్విగుణీకృతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు. ఇక్కడ గురుబలం ఉండడం ఒక ప్లస్ పాయింట్. అలాగే మాసాంతంలో కుజుడు కూడా అనుకూలించబోతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఇది అనుకూలమైనటువంటి స్థితి. ఎదుగుదల, ఉపజయ స్థానము అంటే ఎదుగుదలకి సంబంధించినటువంటి విషయాలు. ఇందాక చెప్పుకున్నట్టు ఆరోగ్యాభివృద్ధి కలుగుతుంది. అలాగే ప్రజాదరణ కలిగేటువంటి విషయాలు, అంటే మీరు చేసినటువంటి పనిని 10 మంది మెచ్చుకునేటువంటి విధంగా, అది మీకు ఏదైనా మంచి పరిస్థితిని, ఒక పదవీ యోగాన్ని కలిగించేటువంటి విధంగా కూడా అవకాశం ఉంటుంది. అలాగే మీరు పనిచేసేటువంటి సంస్థల్లో ఏదైనా ప్రమోషన్లు లాంటివి రావడానికి అవకాశం ఉంటుంది. లేదు ఏదైనా తగినటువంటి గుర్తింపు లభించడానికి అవకాశం ఉంటుంది. అలాగే సంతానాభివృద్ధి కలగడానికి, కుటుంబంలో ఉండేటువంటి సమస్యలు తగ్గుముఖం పట్టడానికి ఈ గ్రహస్థితి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. అంతేకాక ప్రత్యేకించి ఈ రాశి వారంలో ఆత్మస్థైర్యాన్ని పెంచేటువంటి విధంగా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. తృతీయమందు ఉన్నటువంటి రవి మీలో ఉండేటువంటి ఆత్మస్థైర్యాన్ని పెంచుతారు. అలాగే మనం ఈ విధానంలో వెళ్ళాం కదా ఇప్పటి వరకు, అబ్బాయి మనం ఇంక ఇటువంటి దారిలో వెళ్ళక్కర్లా, పలానా మార్గాన్ని మార్చుకుందాం, ఇంకొక మార్గంలో ముందుకు వెళదాం అనేటువంటి ధోరణిలో ఆలోచనలో మార్పు తీసుకొస్తుంది ఈ గ్రహస్థితి. అన్ని విధాలుగా కూడా, అంటే దేశాంతరవాసాన్ని చేయడానికి, అలాగే విద్యకి, ఉద్యోగానికి, వ్యాపారానికి, అలాగే ఒక పదవికి, అన్నిటికీ సహకరించేటువంటి స్థితి ఈ గ్రహస్థితి. అందుకనే అన్నాను ఈ వీడియో స్టార్టింగ్లో, ఈ నెలలో కూడా మీకు మంచి జరగకపోతే అది జాతకం ఫాల్ట్ కాదు. అంటే గోచారంలో అన్నీ అనుకూలంగా ఉన్నాయి, జాతకంలో ఏదో ఫాల్ట్ ఉంది. ఒకవేళ జాతకంలో కూడా బాగుండి, ఈ 2 బాగుండి అనుకూలించకపోతే ఇంకోటి ఏదో సమస్య ఉంటుంది. ఇది మనం ఒక కొలిక్కి రావడానికి కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ధనురాశి వారికి ఇది అద్భుతమైనటువంటి కాలము. మరిన్ని శుభ ఫలితాన్ని ఆకాంక్షించేటువంటి వారు అర్ధాష్టమ శని దోష నివారణ కోసమై శనివారాలు అధికంగా చేయడము, శనివారం నాడు నూనె పదార్థాలు తినకుండా శివాలయానికి వెళ్ళి బ్రాహ్మీ ముహూర్తంలో కానీ, శన్యోష కాలంలో కానీ, ప్రదోష కాలంలో కానీ దీపారాధన చేయడం లాంటివి చేస్తూ ఉండాలి. దానివల్ల కుటుంబపరమైనటువంటి సమస్యల నుండి బయటపడి మానసిక ప్రశాంతత అభివృద్ధి కలుగుతుంది.